ఫ్రెండ్స్, కేతన్ అగర్వాల్ చనిపోయాడు. కాదు కాదు, చంపేశారు. సియా అలాగే చేతన్ చౌదరి ఇద్దరు కలిసి 400 అడుగులకు పైగానే తోసేశారు. అయితే ఇక్కడ ఆ రోజు కరెక్ట్గా చనిపోయే కొద్ది నిమిషాల ముందు ఈ అమ్మాయి కాల్ రికార్డింగ్ ఒకటి బయటపడింది. అదేంటి అంటే, ఈ అమ్మాయి ఈ అబ్బాయిని తీసుకెళ్ళింది. యాక్చువల్లీ మే 31 తారీఖు, జూన్ 14 తారీఖు, మధ్యలో జూన్ 4 తారీఖున ఇలా చాలా సందర్భాల్లో ఇదే ఫోటోకి పదే పదే తీసుకెళ్లడంతో ఈవెన్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, కేతన్ అగర్వాల్, ఇతను కూడా కొంచెం ఇదయ్యాడు. లైక్ ఏంటిది ఇలా పదాకులా తీసుకెళ్తుందని చెప్పేసి ఏ అనుకుంటే, లేదు లేదు రేపు నా బర్త్డే షూట్ కోసం నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పింది. సో తినేమన్నాడంటే, బర్త్డే షూట్ అంటున్నావు కదా, మనం ఒక మంచి ఫోటోగ్రాఫర్ని పెట్టి చేయిద్దాము, ఫోటోగ్రాఫర్ కూడా మనతో పాటు వస్తాడు, తను యాంగిల్స్ చూసుకుంటాడు, చూసుకున్న తర్వాత చేస్తాడు అని చెప్పి అన్నాడు. అంటే లేదు లేదు అలా కుదరదు అని చెప్పి తనని 400 అడుగులకు పైగా తీసుకెళ్ళింది పైకి. అంటే తను రానంటున్నాడు, తను తీసుకెళ్ళింది. అయితే ఆఖరిలో వినపడ్డ కాల్ రికార్డ్ ఏంటంటే, ఆ సమయంలో తనకి ఈ అంటే ఈ చేతన్ చౌదరి ఉన్నాడు కదా, అతను వాళ్ళ పనమ్మాయి ఫోన్ నుంచి కాల్ చేశాడు. కాల్ చేసి ఎక్కడికి వెళ్ళారు, పైకి వెళ్ళారా లేదా కిందే ఆగిపోయారా అని అడిగాడు. లేదు మేము పైకి వెళ్ళాము, మేము పైన ఉన్నాము అని అంది. దానికి వెంటనే ఇమీడియట్ గా అక్కడున్న కేతన్ అగర్వాల్, ఏమైంది, ఎవరితో చెప్తున్నావు పైకి వెళ్ళానని అంటే, ఏం లేదు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అని చెప్పింది. అయితే తనేమన్నాడంటే, చనిపోయిన అబ్బాయి కేతన్ అగర్వాల్, లేదు నేను అంత పైకి రాను, ఆ పైన కన్నా కిందే బాగుంది ఫోటో షూట్, నీకు కొన్ని శాంపిల్స్ తీస్తాను అని చెప్పి చెప్పాడు. నువ్వు బలవంతంగా రావాల్సిందే అని చెప్పేసి తనని పట్టుకుని తీసుకెళ్తూ ఇక ఆ సమయంలో ఇమీడియట్ గా ఈ అబ్బాయి లవర్ ఉన్నాడు కదా, చేతన్ చౌదరి, అతను కూడా వెంబటే వచ్చేసరికి ఇక ఆ అంటే ఇద్దరిని ఒకేసారి చూసి అతన్ని ఏమనుకుంటాడు అని చెప్పేసి ఆమె ఏమందంటే, నువ్వు ఇక్కడే కూర్చో, మేము పైకి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నువ్వు రా అనేసి అంది. అది కూడా తను లీలగా విన్నాడు కానీ స్పందించలేదు. ఎందుకంటే తను ఏదో మాట్లాడుతుంది అనుకున్నాడు. ఇది తను వినపడ్డ రికార్డింగ్. యాక్చువల్లీ పాపం ఈ అబ్బాయి నేను రాను అన్నట్టుగానే మాట్లాడాడు, కానీ జరిగింది ఇది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.